నమస్తే దోస్తు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్మనీ కష్టాలు. మనం ఈరోజు జర్మనీ బ్లాక్డ్ అకౌంట్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ చాలామంది స్టూడెంట్స్కి చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది, ఎలా బ్లాక్ చేసుకోవాలి అమౌంట్ ఇండియాలో ఉన్నప్పుడు, అండ్ జర్మనీకి వచ్చాక ఎలా అన్బ్లాక్ చేసుకోవాలి. నా ప్రాసెస్ చాలా కన్ఫ్యూజింగ్గా అవుతారు. సో నేను అది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, డీటెయిల్గా మన వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈజీ ప్రాసెసే బ్లాక్డ్ అకౌంట్ కూడా, అంటే చాలా హెడేక్ తీసుకునే అవసరం లేదు. సో లెట్స్ గెట్ స్టార్ట్. బ్లాక్డ్ అకౌంట్ జర్మనీకి 2022 నుంచి ఇంప్లిమెంట్ అయింది, ఇంటర్ నుంచి. అండ్ బ్లాక్డ్ అకౌంట్లో మనం 11,208 యూరోస్, ఎంత 11,208 యూరోస్ మ్యాండేటరీ జర్మన్ కౌన్సిల్. ఎందుకంటే ఇది మనం ఇండియాలో ఉన్నప్పుడే డిపాజిట్ చేసుకోవాలి, బ్లాక్ చేసుకోవాలి అమౌంట్. అండ్ ఆ బ్లాక్ చేసుకున్న డాక్యుమెంట్స్ కూడా మనం వీసా వెళ్ళినప్పుడు సబ్మిట్ చేయాలి వాళ్ళకి. అలా సబ్మిట్ చేస్తేనే మనకి వీసా అనేది అప్రూవ్ అయ్యింది. నాట్ ఓన్లీ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్, ప్రొఫెషనల్ జాబర్స్ కూడా వీసా రావాలంటే బ్లాక్డ్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. అండ్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇక్కడికి వచ్చాక మనం అది అన్బ్లాక్ చేసుకొని, మనం ఏదో డిపాజిట్ చేసుకున్న అమౌంట్ ఇండియాలో ఇక్కడికి వచ్చాక అన్బ్లాక్ చేసుకోవాలి అని అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ లింక్ చేసుకోవాలి. మనం ఏదైతే బ్లాక్ చేసిన అమౌంట్ ఒక ఉంటుంది కదా, అవి లింక్ చేసుకోవాలి. సో లింక్ చేసుకుంటే మనకి ఎవ్రీ మంత్ 934 యూరోస్ మనకి అన్బ్లాక్ అయ్యి మన అకౌంట్లో పడతాయి. అండ్ బ్లాక్డ్ అకౌంట్లో ఎక్స్పెక్టరీ గురించి నేను చెప్పబోతున్నాను. ఎక్స్పెక్టరీ ఎందుకంటే ఎక్స్పెక్టరీలో వాల్యూ ప్యాక్స్ ఉన్నాయి. లైక్ ఎక్స్పెక్టరీనే మనకి హెల్త్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి టీకే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్లో మనకి వాల్టర్ ప్రొవైడ్ చేస్తుంది. సపరేట్ మనం ఈ వేరే దాంట్లో తీసుకొని, మనం బ్లాక్డ్ అకౌంట్ వేరే దాంట్లో తీసుకొని మనం బయట తీసుకుంటే మనకి లైక్ ఎలా అంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్కి సపరేట్ అమౌంట్ కొనుక్కోవాలి ఉంటుంది. అండ్ ట్రావెల్ కూడా మనకి నియర్లీ 3,000 to 4,000 అమౌంట్ పడుతుంది మన ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుక్కోవాలంటే. బయట చాలా ఉన్నాయి ఆ ప్లాట్ఫామ్స్ కూడా, కానీ ఎక్స్పెక్టరీలో మనకి ఇవన్నీ కలిపి మనకి వాల్యూ ప్యాక్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈజీ అయిపోద్ది. సో నేను అందుకే ఎక్స్పెక్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకొని ఎక్స్పెక్టరీ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఎక్స్పెక్టరీ వెబ్సైట్. ఎక్స్పెక్టరీ వెబ్సైట్ మనకి ప్రొఫైల్ ఇలా ఉంటుంది, మెయిన్ పేజ్. మనకు ఆల్రెడీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటే మనం లాగిన్ చేసుకోవస్తుంది. ఆల్రెడీ బ్లాక్డ్ అకౌంట్ క్రియేట్ అయిన వాళ్ళకి. మనం కొత్త క్రియేట్ చేసుకున్నాం కాబట్టి గెట్ యువర్ వాల్యూ ప్యాకేజ్ మీద క్లిక్ చేయండి. అండ్ వాట్ విల్ బి డూయింగ్ ఇన్ జర్మనీ, మనం జర్మనీకి ఏం చేయడానికి వస్తున్నాం. సపోజ్ మాస్టర్ అయితే మాస్టర్ ప్రెస్ చేయండి, బ్యాచిలర్ అయితే బ్యాచిలర్ ప్రెస్ చేయండి, జాబ్ సీకర్ అయితే జాబ్ సీకర్, అండ్ పిహెచ్డి స్టూడెంట్ అయితే పిహెచ్డి స్టూడెంట్. ఇలా ఇంటర్న్ గురించి వస్తే ఇంటర్, అలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. మనం దేని గురించి వస్తున్నామో ప్రెస్ చేయండి. సపోజ్ నేను మాస్టర్స్ ప్రెస్ చేస్తున్నాను, స్టూడెంట్ చూస్తే నెక్స్ట్ మనం జర్మనీ వచ్చేటప్పటికి మన ఏజ్ ఎంత ఉంటుంది. సపోజ్ 24 ఉన్న వాళ్ళు 24, 25, 30 అలా. మీరు జర్మనీ ఎంటర్ అయ్యేటప్పటికి మీ ఏజ్ ఎంత ఉంటుంది? 25. అండ్ మీకు లైక్ చిల్డ్రన్ ఉన్నారా లేరా? ఎస్ ఆర్ నో? నో. స్టూడెంట్కి అయితే ఉండరు మ్యాక్సిమం. అండ్ సపోజ్ ఉంటే ఎస్ ప్రెస్ చేయండి. నెక్స్ట్. అండ్ ఈ ప్రొఫైల్లో మనకి క్యాల్కులేషన్స్ ఆఫ్ బ్లాక్డ్ అకౌంట్ చేస్తుంది. ఎవ్రీ మంత్ మనకి 934 యూరోస్ మన అకౌంట్లో పడుతుంది, సపోజ్ యాక్టివేట్ అయిన తర్వాత, అన్బ్లాక్ అయిన తర్వాత. అండ్ ఎక్స్పెక్టరీ మనకి బఫర్ ఛార్జెస్, ఇనిషియల్ సెటప్ ఛార్జెస్, సర్వీస్ ఫీ ఛార్జ్ చేస్తుంది. సో ఇది 100 యూరోస్, 49 యూరోస్, అండ్ సర్వీస్ ఫీ 60 యూరోస్. అండ్ నార్మల్గా మనకి రిక్వైర్డ్ బ్లాక్డ్ అకౌంట్ అమౌంట్ వచ్చేసి 11,208. మనం ఇది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెక్టరీయో అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసినందుకు మనకి ఛార్జెస్, ఇది వన్ టైం ఛార్జెస్ 100 యూరోస్. అండ్ ఇనిషియల్ సెటప్ ఫీ అయినా కూడా ఇవి, సర్వీస్ ఫీ అయినా కూడా ఇవి వన్ టైం ఛార్జెస్ అన్నట్టు. అండ్ కంప్లీట్ వచ్చేసి 11,417 యూరోస్. అంతా 11,417 యూరోస్. మనం వాల్యూ ప్యాక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి యూజ్ చేసినందుకు 49 యూరోస్ మనకు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్స్పెక్టరీ వాళ్ళు. అండ్ టోటల్ వచ్చేసి 11,368 యూరోస్. సో నెక్స్ట్. అండ్ ఈ ప్రొఫైల్లో మనకి బ్లాక్డ్ అకౌంట్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. like accepted by all German authorities worldwide and trusted bank partner with DA IBAN and account in your own name and set of fee 49 euros and 5 euros per monthly charges, maintenance another 5 euros. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి టీకే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది మనకి ఎక్స్పెక్టరీయో.
అండ్ టీకే వేరే ప్లాట్ఫామ్స్ కూడా నార్మల్ హెల్త్ ఇన్సూరెన్స్ జర్మనీలో డిఏకే అని చెప్పేసి బ్యాక్ అండ్ టీకే ఇలా డిఫరెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. మేజర్గా మన యూనివర్సిటీస్కి అయితే టీకే డాక్ అలాగే డిఏకే అని ఉంటుంది, అవి యాక్సెప్ట్ చేస్తాయి. సో టీకే ఇస్ ద బెస్ట్. అండ్ ఫ్రీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్ అంటే నార్మల్గా మనకి ఈ ఐఎస్ఐసి కార్డ్ అనేది మనకు ఒక కూపన్ లాగా అన్నట్టు. జర్మనీకి వచ్చినాక మనం ఐటమ్ తీసుకుంటే ఆ కూపన్ యూజ్ చేసుకుంటే మనకి 5% అలా ఆఫర్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ మనకి 125 euros అని మెన్షన్ చేశారు. 125 euros అనేది మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత, జర్మనీకి వచ్చిన తర్వాత మనం టీకే హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివేట్ చేసుకుంటాం కదా. చేసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ మనకి ఒక ఈఎంఐ స్ట్రక్చర్ లాగా అమౌంట్ అనేది కట్ అవుతుంది. అది టీకే హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు మనకు డాక్యుమెంట్ ఇస్తారు. అందులో మనకి ఆ ఈఎంఐ చార్ట్ అని ఉంటుంది. ఎవ్రీ మంత్ ఏ డేట్కి కట్ అవుతుంది అని చెప్పేసి మనకి స్ప్లిటేజ్ లాగా చూపిస్తారు వాళ్ళు. సో ఇక్కడికి వచ్చినాక ఇది ముందైతే అవసరం లేదు. అండ్ మనకి ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా నో ఛార్జ్, 0 ఛార్జ్ వాళ్ళది. 92 days వరకు మనం ఎప్పుడైతే తీసుకున్నాం 92 days వరకు మనకు అది వ్యాలిడ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన బేసిక్ ఇన్ఫర్మేషన్ మన పాస్పోర్ట్లో ఏ రకంగా ఉందో ఆ రకంగానే మన డీటెయిల్స్ అన్నీ మీరు మెన్షన్ చేయండి. ఫస్ట్ నేమ్ అంటే మన నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది మన ఇనిషియల్, మొబైల్ నెంబర్. సపోజ్ మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియన్ నెంబర్ ఇవ్వండి. మన డేట్ ఆఫ్ బర్త్, బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను ర్యాండమ్గా ఇస్తున్నాను, మీరైతే కరెక్ట్ ఇవ్వండి. అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ నేను హైదరాబాద్ ఇస్తున్నాను. అండ్ కంట్రీ ఆఫ్ బర్త్ ఇండియా. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవి మీరు. నేషనాలిటీ ఇండియా. అండ్ మెయిన్ ఏంటంటే ఈమెయిల్ అడ్రస్. ముందే చెప్తున్నా, మెయిన్ ఈమెయిల్ అడ్రస్. మీరు ఈమెయిల్ అడ్రస్ చూసినప్పుడు 2 times క్లారిటీగా చూసి టైప్ చేసుకోండి. ఎందుకంటే మీకు అన్ని మెయిల్స్ ఈమెయిల్ ఐడికే వస్తుంది. ఇక్కడికి వచ్చినా కూడా యాక్టివేట్ కూడా మనకి ఏదైనా చేసుకోవాలన్నా కూడా మెయిల్స్ దేనికే వస్తుంది. సో మీరు మెయిల్ అనేది క్లారిటీ పెట్టండి. ఇప్పుడు కన్ఫర్మేషన్ చేయడానికి కూడా మనకి ఇదే మెయిల్ మనకి యూస్ అవుతుంది. సో నీట్గా పెట్టేసుకోండి. Do you have a German address? No. అండ్ ఇప్పుడు మన ఇండియాలో ఏదైతే మన స్ట్రీట్ ఉంటుందో మన అడ్రస్ ప్రెస్ చేసేసుకోండి. అడ్రస్, కంట్రీ ఇండియా. నెక్స్ట్ ఏ యూనివర్సిటీకి వస్తున్నామో యూనివర్సిటీ టైం. సపోజ్ SRH అనుకో, SRH, బెర్లిన్ యూనివర్సిటీ, BSB, అలా ఏ యూనివర్సిటీ మీ యూనివర్సిటీ ప్రెస్ చేయండి. సపోజ్ ఇందులో మీ యూనివర్సిటీ లిస్టెడ్ కాకపోతే యూనివర్సిటీస్ నాట్ లిస్టెడ్ అన్న మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యూనివర్సిటీ ఎక్కడ ఉంది, ఏ సిటీలో ఉంది. సపోజ్ బెర్లిన్ అయితే బెర్లిన్ పెడతాను, SRH బెర్లిన్ ఉంది. అండ్ సపోజ్ వేరే దగ్గర అయితే హ్యాంబర్గ్ అలా ఉంటే హ్యాంబర్గ్ పెట్టుకోండి, ఏది ఉంటుంది. అండ్ ఏ కోర్స్ ఇంజనీరింగ్ అని పెడుతున్నాను. సపోజ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సైన్స్ అని పెట్టినా నేను. సపోజ్ మనకి ఇంక క్లారిటీ లేదు ఏ కోర్స్ అని చెప్పేసి, సో ఐ డోంట్ నో అని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ డేట్ నాడు వస్తుంది, 2024. సపోజ్ ఆగస్ట్లో వస్తున్నాం అనుకో, August 15 అని ప్రెస్ చేయండి. అరైవల్. అండ్ మన క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, సపోజ్ September 1st స్టార్ట్ అవుతున్నాయి, 1st September 2024. ఇదేమో క్లారిటీ చూడండి. ఇది మనం ఏ రోజైతే జర్మనీ ఎంటర్ అవుతున్నాం, ఎక్స్పెక్టెడ్ డేట్, ఆ డేట్ ప్రెస్ చేయండి. అండ్ ఇదేమో మన స్టడీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, యూనివర్సిటీస్లో మన క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, మన యాక్సెప్టెన్స్ లెటర్ ఉంటుంది కాబట్టి దాని మీద చూడండి మీరు. ఇది మన వీసా స్టాంపింగ్, ఏదైతే మనకు వీసా వస్తుందో ఆ వీసా వచ్చిన తర్వాత మనకి వీసా ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుందో దాని తర్వాత నుంచి మన డేట్ ఆఫ్ అరైవల్ అనేది ఉంటుంది కాబట్టి చూసి పెట్టుకోండి మీరు. నెక్స్ట్ where are you coming from? I have been insurance, health insurance and provider. No, మనకు జర్మన్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. సో మనం వచ్చేది ఇండియా నుంచి, ఇండియా వేసేసుకోండి. నెక్స్ట్ మన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇది.
ఇందులో సపోజ్ ఇప్పుడు మన అమౌంట్ మనం ప్రొవైడ్ చేసుకున్నాం అనుకో, మన వర్క్ శాలరీ అండ్ ప్రైవేట్ మీన్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ లేబరర్ ప్రొఫెషన్. ఇప్పుడు మనకి వచ్చేది ప్రైవేట్ మీన్స్ నుంచి. సో ప్రైవేట్ మీన్స్ మన పేరెంట్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ప్రైవేట్ మీన్స్ ప్రొవైడ్ చేసుకోండి. అండ్ ఆర్ యూ ఏ యూఎస్ పర్సన్? మనం యూఎస్ పర్సన్ కాదు, నో. ఉన్న వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ ట్యాక్స్. మనం ట్యాక్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం? ఇండియా. మన ఇండియా ట్యాక్స్ కాబట్టి ఇండియా ట్యాక్స్ పే చేసుకోండి. మన ట్యాక్స్ ఐడి, మన పాన్ ఐడి ప్లేస్ చేసుకోండి. పాన్ ఐడి అవుతుందో అది. నెక్స్ట్ పాస్పోర్ట్ ఇది క్లారిటీ చెప్తున్నానండి. పాస్పోర్ట్ అనేది క్లారిటీగా వితౌట్ బ్లర్ అండ్ వితౌట్ కట్స్, మన ఏదైతే పాస్పోర్ట్ బెండ్ అయినట్టు అలా కాకుండా నీట్గా ఫోటో తీసుకొని అప్లోడ్ చేయండి. 4 కార్నర్స్ మనకి ఈజీగా విజిబుల్ ఉండాలి. లైక్ రిఫ్లెక్షన్ కానీ ఫోటో మీద, లైక్ షాడోస్ కానీ అలా పడకుండా మంచి నీట్గా క్రాప్ చేసుకొని పీడిఎఫ్ చేసుకోండి. ఇంకా బెస్ట్ నేను చెప్పేది అంటే ఫోటోస్ కాకుండా పీడిఎఫ్ చేసుకోండి. లైక్ స్కానింగ్ చేసుకొని, స్కానర్ల నుంచి స్కానింగ్ చేసుకొని పీడిఎఫ్ చేసుకొని అప్లోడ్ చేయండి. అండ్ పాస్పోర్ట్ మీద మనకి ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఇందులో టైప్ చేసుకుని డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, డేట్ ఆఫ్ ఇష్యూ అండ్ పాస్పోర్ట్ ఇష్యూర్ మన ఇండియన్ అథారిటీ. అండ్ నేను తర్వాత అప్లోడ్ చేస్తాను, పెడుతున్నాను, నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ ఏవైతే ఉన్నాయో మనకి కన్ఫర్మేషన్స్ అన్నట్టు, ఆల్ కన్ఫర్మేషన్, ఇన్సూరెన్స్, ప్యాకేజ్, వాల్యూ ప్యాకేజ్, ఐఎస్ఓసి ఇవన్నీ క్లిక్ చేసుకొని కన్ఫర్మేట్ సబ్మిట్ ప్రెస్ చేయండి. కంప్లీట్ అండ్ సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు కంగ్రాచులేషన్ లైక్ కనిపిస్తుంది, ఇట్లా అయిపోయినట్టు, సబ్మిట్ అయిపోయినట్టు. దాని తర్వాత మీకు 1 day టైం, లైక్ 1 day తర్వాత మీకు ఈ మెయిల్కి వస్తుంది యాక్టివ్ అయినట్టు. అప్పుడు మీరు పెట్టుకున్న మెయిల్కి పాస్వర్డ్ వస్తుంది. పాస్వర్డ్ నుంచి మీరు లింక్ నుంచి లాగిన్ అవ్వచ్చు. ఆ లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది అంటే నేను చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడు లాగిన్ ప్రొఫైల్ ఇట్లా వస్తుంది మీకు. ఓపెన్ చేసిన తర్వాత ఇక మీరు లైక్ మన ప్రోడక్ట్స్ ఏంటి అంటే బ్లాక్డ్ అకౌంట్, ఇన్సూరెన్స్ కాబట్టి ఇన్సూరెన్స్ వాళ్ళు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ 2 ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇది టీకే నాకు యాక్టివేట్ అయిపోయింది, ఇక్కడికి వచ్చా కాబట్టి నాకు ఇక్కడ యాక్టివేట్ చేసుకున్నాను. అండ్ ఇది వాల్టర్ మా ట్రావెల్ ఇన్సూరెన్స్. ఇది మనం వచ్చేసి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవస్తుంది. మీరు వీసాకి వెళ్ళినప్పుడు ఈ టీకే ఇన్సూరెన్స్ అండ్ ఈ హెల్త్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ 2 ప్రింట్ తీసుకెళ్ళాలి యాజ్ ఎ కాపీ వీసాకి వెళ్ళినప్పుడు. అండ్ బ్లాక్డ్ అకౌంట్ వచ్చినాక మీకు ఇక్కడ నాకు యాక్టివేట్ అయిపోయింది, నేను విత్డ్రా చేసుకుంటాను ఎవ్రీ మంత్ కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. సపోజ్ మీకు యాడ్ ఆన్ చూపిస్తే యాడ్ ఆన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే మీకు సపోజ్ మన బ్లాక్డ్ అకౌంట్ ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత, అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత మనకి 1 day తర్వాత మెయిల్ వస్తుంది. దాని తర్వాత మనం యాక్టివేట్ అయిపోయినట్టే మన బ్లాక్డ్ అకౌంట్ ఎక్స్పైరీ అది. సో లాగిన్ అయ్యి వెంటనే మనకి ఈ విధంగా ప్రొఫైల్ కనిపిస్తుంది. అండ్ అమౌంట్ డిపాజిట్ చేయడానికి ఈ బ్లాక్డ్ అకౌంట్లోకి వెళ్ళి డిపాజిట్ చేయాలి. అండ్ ఈ ప్రొఫైల్లో మనకి ఇన్సూరెన్స్ ప్రొఫైల్లో మనకి ఏముంటుందంటే ఇన్సూరెన్స్ అండ్ బ్లాక్డ్ అకౌంట్ మన ప్రొడక్ట్స్ అవి. అండ్ ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలానే ఉంటాయి. అకామిడేషన్, జాబ్ అండ్ జర్మన్ లెర్నింగ్ ఇలా ఉంటాయి. ఇప్పటికైతే మనకి ఇది అవసరం లేదు. సో మనకి బ్లాక్డ్ అకౌంట్ అనేది ఫస్ట్ కాబట్టి బ్లాక్డ్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మనకి చూపిస్తుంది. ఇప్పుడు మన అకౌంట్లో 0 బ్యాలెన్స్, మనం ఏమి ఇంకా డిపాజిట్ చేయలేం కాబట్టి 0 బ్యాలెన్స్ ఉంది అందులో. సో మనం పేమెంట్స్ ఇనిషియేట్ చేయాలంటే మనకి ఇక్కడ ఉంటుంది మై పేమెంట్స్. ఇక్కడ మనం ఇనిషియేట్ పేమెంట్ మీద ప్రెస్ చేసి చూసుకోండి, ప్రొఫైల్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ కంట్రీని చేయబోతున్నాం? ఇండియా నుంచి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం ఎంత, ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే 11,417 euros ఒకటేసారి డిపాజిట్ చేయకండి. లైక్ ఎలా అంటే 3,000 euros డిపాజిట్ చేయండి. అది కూడా ఎలా అంటే ఇప్పుడు మీ అకౌంట్లోకి వెళ్ళి ఒక 4,000 euros అంటే నార్మల్ 3,80,000 అలా డిపాజిట్ చేయండి. దాని తర్వాత మీ ఫాదర్ అకౌంట్ నుంచి డిపాజిట్ చేయండి. దాని తర్వాత మదర్ అకౌంట్ నుంచి, లైక్ బ్రదర్ అకౌంట్, మీ ఫ్యామిలీలో నుంచి డిపాజిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటేసారి 4 lakhs కన్నా ఎక్కువ డిపాజిట్ చేశారనుకో సపోజ్, మీకు ట్యాక్స్ అనేది హెవీ పడుతుంది. లైక్ మీకు వచ్చేసి 5,000, 6,000, 10,000 దాకా కూడా ట్యాక్స్ పడుతుంది. ట్యాక్స్ సేవ్ చేసుకోవాలంటే
ఎలా అంటే మీ ఫ్యామిలీలోనే ఒక్కొక్క అకౌంట్ నుంచి లైక్ మీ పేరెంట్స్ అకౌంట్ నుంచి, మీ బ్రదర్ అకౌంట్ నుంచి, సిస్టర్ అకౌంట్ నుంచి అమౌంట్ ఇనిషియేట్ చేయండి. ఆ విధంగా అయితే మీకు ట్యాక్స్ అనేది సేవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నార్మల్లీ ఒక 3000 యూరోస్ డిపాజిట్ చేయాలనుకున్నాను. 3000 యూరోస్. మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు నేను యూరోప్లో లైక్ జర్మనీలో ఉన్నా కాబట్టి నాకు ఈ రకంగా చూపిస్తుంది. మీకేందంటే ఇట్లా డొమెస్టిక్ ట్రాన్స్ఫర్, లైక్ యూఎస్ ట్రాన్స్ఫర్ ఆ రకంగా మీకు చూపిస్తుంది. లైక్ నాకు ఇది కొన్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇన్ యూరోప్, నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నాకు ఈ రకంగా చూపిస్తుంది. ఇండియాలో అంటే 3 టైప్స్ చూపిస్తుంది, లైక్ డొమెస్టిక్, యూరో అండ్ యూఎస్ అని చెప్పేసి. ఈ డొమెస్టిక్ మీద ప్రెస్ చేయండి. సో మీ డొమెస్టిక్ మీద ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే సపోజ్ మీకు సర్టెన్ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. లైక్ డొమెస్టిక్ మీద క్లిక్ చేసిన తర్వాత అది ఎక్స్పెక్టెడ్ అడుగుతుంది, లైక్ అమౌంట్ అనేది ఫండింగ్ ఎవరని చెప్పేసి పేరెంట్ ఫండింగ్ లైక్ అలా పెట్టేసేయండి. దాని తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయ్యేసరికి ఈ రకంగా వస్తుంది. ఇది మనకి అమౌంట్ అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా చూపిస్తుంది. మీరు ఎలా అంటే మీరు దాని తర్వాత ప్రెస్ చేస్తే మీకు ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ ఒక ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది, ఒక పేజ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకోవడం అనుకుంటుంది. అందులో మీకు బ్యాంక్ డీటెయిల్స్ వస్తుంది, బ్యాంక్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ ఏ లొకేషన్ అని చెప్పేసి బ్యాంక్ది, అది మీకు ఒక పేపర్ వస్తుంది. ఆ పేపర్ కూడా మీకు డిస్ప్లే మీద పెడతాను చూడండి. ఆ రకంగా పేపర్ వస్తుంది. ఆ పేపర్ వస్తే మీరు ఆ పేపర్ని తీసుకెళ్ళి సపోజ్ 3000 యూరోస్ మనం డిపాజిట్ చేయాలనుకున్నాం. ఇప్పుడు ఆ 3000 యూరోస్కి ఇండియన్ కరెన్సీ ఎంత అవుద్ది అండ్ లైక్ ట్రాన్స్ఫర్ ఫీ ఎంత అవుద్ది అవన్నీ కలిపేసి మనకు డైరెక్ట్ ఒక పేజ్ మీద చూపించేస్తుంది. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకొని మీరు వెళ్ళండి బ్యాంక్కి. ఏ బ్యాంక్ అయినా మీది ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్కి నెఫ్ట్ ఆర్టీజీఎస్ చేయడానికి ఆ బ్యాంక్కి వెళ్ళి ఆ బ్యాంక్ డీటెయిల్స్ అని అందులో రాసి మీ యొక్క రిసిప్ట్లో బ్యాంక్లో డిపాజిట్ చేయండి. అండ్ మీకు డిపాజిట్ చేసిన తర్వాత మీరు అనుకోవచ్చు లైక్ ఎలా ఇప్పుడు డిపాజిట్ చేసిన నాకు ఎలా తెలుస్తుంది. మీరు డిపాజిట్ చేసినాక డిపాజిట్ రిసిప్ట్ తీసుకురండి. రిసిప్ట్ తీసుకొచ్చిన తర్వాత మీకు ఇప్పుడు నేను మై పేమెంట్స్ ఉంది కదా, ఇప్పుడు నా ఇది ట్రాన్స్ఫర్ ఇనిషియేటెడ్ అని ఉంది కదా, ఇందులో ఇప్పుడు నాకు ఇలా చూపిస్తుంది. ఇప్పుడు నేను డిపాజిట్ చేసిన తర్వాత సపోజ్ అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత నా రిసిప్ట్ అనేది ఏదైతే నేను డిపాజిట్ చేసిన రిసిప్ట్ ఉందో లైక్ ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్ అన్నా కదా, ఓపెనింగ్ సర్టిఫికేట్ ఇలా వస్తుందండి. సేమ్ లైక్ నేను ఇప్పుడు ఇక్కడ డిపాజిట్ చేయాలనుకుంటున్నాను కదా, సో నాకు ఈ రకంగా వచ్చింది. నాకు బ్యాంక్ డీటెయిల్స్ అని ఇక్కడ ఐబాన్ నెంబర్ ఇక్కడ వచ్చింది. మీకు సేమ్ ఇలానే మీకు ఇండియన్ బ్యాంక్ నెంబర్, ఇండియన్ బ్యాంక్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ మీకు వస్తుంది. ఇది మీరు ప్రింట్ తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు నాకు ఇక్కడ కాబట్టి నాకు ఈ రకంగా చూపిస్తుంది. సపోజ్ ఇండియాలో ఉంటే ఇండియాలో మనకు అది డొమెస్టిక్ అని ప్రెస్ చేస్తే మనకి ఇండియా అమౌంట్ ఎంత అని చూపిస్తుంది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 3000 అంటే మనకి 2,80,000 చేంజ్ అలా రూపీస్ ఏ రకంగా అయితే మనకి ఇలా చూపిస్తుందో ఆ రకంగానే మీరు డిపాజిట్ చేయండి అమౌంట్. అండ్ అది మీరు డిపాజిట్ చేసిన రిసిప్ట్ తీసుకొచ్చి ఇలా ప్రూఫ్లో అప్లోడ్ చేయండి, లైక్ ఫోటో తీసేసి. సో మీకు ఇది పేమెంట్ అనేది సెట్ అయిపోద్ది. ఇది మీరు కంప్లీట్ ఒక్కసారి చేసుకోవచ్చు పేమెంట్. లైక్ మీరు ఈఎంఐ లాగా లైక్ 3,000 అలా చేసుకోవాలంటే అలా చేసుకోండి. ట్యాక్స్ సేవ్ అయింది మీకు కొద్దిపాటు అమౌంట్. అండ్ ఇవన్నీ ఇనిషియేట్ అయిన తర్వాత మీకు 1 డే లైక్ 11,000 యూరోస్ అన్ని ఇనిషియేట్ అయిన తర్వాత మీకు 1 డేలో లైక్ మీకు డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది, అప్లోడ్ అయిపోద్ది. ఇందులో ఎక్స్పెక్టెడ్ కన్ఫర్మేషన్, బ్లాక్డ్ అకౌంట్ కన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ అయిపోద్ది. అండ్ పబ్లిక్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఇది ఉంది, ఇది యాక్టివేట్ ఇప్పుడు చేసుకోకండి, మీరు ఇక్కడికి వచ్చాక చేసుకోండి యాక్టివేట్. అండ్ ఇందులో ఈ ఇన్సూరెన్స్ డౌన్లోడ్ మీరు వీసాకి వెళ్ళే ముందు డౌన్లోడ్ చేసుకొని వెళ్ళండి ఈ ఇన్సూరెన్స్. సో మీకు అది అక్కడ అడుగుతారు, ఈ ఇన్సూరెన్స్ అనేది తీసుకొని వెళ్ళండి. అండ్ మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేస్తారు. దీని తర్వాత మీరు లైక్ అమౌంట్ అనేది కంప్లీట్ క్రెడిట్ అయ్యాక, సో ఇది బ్లాక్డ్ అకౌంట్ ప్రాసెస్. అండ్ జర్మనీ వచ్చాక ఇది ఎలా అన్బ్లాక్ చేయాలంటే ఎక్స్పెక్టరీ చెప్తున్నాను. సపోజ్ అమౌంట్ అనేది మనకు అయిపోయింది, ఇప్పుడు ఇందులో డిపాజిట్ చేసాము. అండ్ ఈ అమౌంట్ మనకు కన్ఫర్మేషన్ ఫామ్ వస్తుంది, ఇన్సూరెన్స్ ఫామ్ వస్తుంది. ఇందులోంచి ఇన్సూరెన్స్ ఫామ్ తీసుకోండి, ట్రావెల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇందులో వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ బ్లాక్డ్ అకౌంట్ కన్ఫర్మేషన్ మనకి ఇక్కడ వస్తుంది, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ఇందులోకి వెళ్ళి మై ప్రొడక్ట్స్ కానీ
లైక్ చూడండి ఇక బ్లాక్డ్ అకౌంట్ డాక్యుమెంట్స్కి వెళ్ళి డౌన్లోడ్స్లో ఇక్కడ టీకే ఇన్సూరెన్స్ ఉంది, దాని తర్వాత ట్రావెల్ ఇన్సూరెన్స్ వస్తుంది మీకు వాల్టర్ది, దాని తర్వాత వచ్చేసి మీకు బ్లాక్డ్ అకౌంట్ కన్ఫర్మేషన్ వస్తుంది. అది ఈ 3 డౌన్లోడ్ చేసుకొని వీసాకి వెళ్ళండి. ఈ 3 అప్లోడ్ వచ్చేటప్పుడు క్యారీ చేసుకుని రండి, ఈ 3 డాక్యుమెంట్స్. అండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ అండ్ ఆల్ మీరు సిమ్ తీసుకోండి. సిమ్ తీసుకున్న తర్వాత మీరు అకౌంట్కి అపాయింట్మెంట్ తీసుకోండి. మెనీ బ్యాంక్స్ ఉంటాయి, లైక్ స్పార్కాస్ కానీ అలా చాలా బ్యాంక్స్ ఉంటాయి. మీరు ఏదైనా ఒక బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ తీసుకున్న తర్వాత ఆ ఐబాన్ నెంబర్ అనేది మీరు ఇక్కడికి వచ్చే తర్వాత మీరు ఇందులో అప్లోడ్ చేయండి. లైక్ మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి మీకు అది మనం స్పెసిఫిక్ డేట్ చూపెడతాం కదా, మనం ముందే మనం టైప్ చేస్తాం కదండి, ఈ టైంకి నేను జర్మనీకి వెళ్తున్నాను. సో దాని తర్వాత మనకి ఎక్స్పైరీలో మనకి విజిబుల్ అవుతుంది ఆర్ యూ ఇన్ జర్మన్ అని చెప్పేసి. సో జర్మన్ అని చెప్పేసి సో దాన్ని మీరు క్లిక్ చేసి మీ ఐబాన్ నెంబర్ కానీ, లైక్ ఐబాన్ నెంబర్ అంటే అకౌంట్ నెంబర్ ఇందులో పెట్టేస్తే మీకు 1 day తర్వాత యాక్టివేషన్ అవుతుంది. యాక్టివేషన్ కంప్లీట్ అవ్వాలంటే మీకు ఒక స్కానర్ ప్రొవైడ్ వస్తుంది. జీమెయిల్ మీరైతే ఏమైతే జీమెయిల్ పెట్టుకున్నారో ఆ జీమెయిల్కి స్కానర్ వస్తుంది. ఆ స్కానర్ తీసుకెళ్ళి మీరు మీ సరౌండింగ్స్లో ఉన్న పోస్ట్ ఆఫీస్, ఏదైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ పోస్ట్ ఆఫీస్లో మీరు మీ స్కానర్ ప్లస్ మీ సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చినాక ఆ సిటీ రిజిస్ట్రేషన్, ఈ స్కానర్ మీ పాస్పోర్ట్ చూపిస్తే స్పాట్లోనే మీకు యాక్టివేషన్ చేసిస్తారు. లైక్ వాళ్ళ ప్రాసెస్ ఇది ఎక్స్పైరీ అది. సో వాళ్ళు అక్కడ స్కాన్ చేసుకొని యాక్టివేట్ చేసేసారు అనుకో, మీకు వితిన్ 10 hours లోపు మీరు ఐబాన్ నెంబర్ లింక్ చేసుకున్న ఐబాన్ నెంబర్ లైక్ బ్యాంక్ అకౌంట్కి మీకు అమౌంట్ అనేది పడిపోతుంది. ఇది ప్రొసీజర్. సో మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ మీరు అబ్రాడ్ రండి, అబ్రాడ్ వచ్చినాక నెక్స్ట్ ప్రాసెస్ అని చెప్తాను. సో ఇది మన బ్లాక్డ్ అకౌంట్ ప్రాసెస్. సైనింగ్ ఆఫ్, బాయ్.